దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం జరుగుతుంది. మనందరము కూడా ఈ భూమి మీద మనం జీవిస్తున్నామంటే దేవుని యొక్క ప్రణాళిక మన జీవితం పట్ల ఉన్నది. మనం అంతేగాని సడన్గా మనం ఈ భూమి మీదకి రాలేదు, అనుకోకుండా రాలేదు. దేవుని యొక్క ప్రణాళిక మన జీవితం పట్ల ఉంది. మనం దేవుణ్ణి అడగాలి, దేవా నా జీవితం పట్ల నీ ప్రణాళిక ఏమిటో అది నీ చిత్తానుసారంగా జరిగించండి ప్రభా అని మనం అడగాలి. ఈ భూలోకంలో మనం జీవిస్తున్నప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి దగ్గరగా నడుస్తున్నప్పుడు మనకి అనేకమంటి శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. దేవుని యొక్క వాక్యం చదువుతుంది, ప్రతి కీడు వెనకాల మేలు ఉంచాడు దేవుడు. ఆయన దాచి ఉంచినటువంటి మేలులు ఎంతో గొప్పవని దేవుని యొక్క వాక్యం చదువుతుంది. మనం ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో దుష్టుడు వాడు ఎంటర్ అయిపోతాడు. మనం లోకం వైపు ఉన్నంతసేపు, లోకంలో తిరిగినంతసేపు వాడు మన జోలికి రాడు. ఎందుకంటే వాడే నడిపిస్తాడు. మీరు తిరగండి. వాడి పని ఏమిటంటే దేవుని నుండి దూరం చేయటానికే వాడి యొక్క ముఖ్య ఉద్దేశము, వాడి యొక్క పని అది. వాడు అబద్ధాలకు జనకుడు. మనకి ఏదో ఒక అబద్ధము ఏదో ఒకటి పెట్టి దేవుని నుండి దూరం చేయాలి, దేవుని నామాన్ని దూషించాలి అని వాడి ప్రణాళిక. బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే అనేక మంది వాడు ప్రేరేపణ వలన, సాతానుడి ప్రేరేపణ వలన దేవుణ్ణి విడిచిపెట్టేసి వారు లోకం వైపు పరిగెట్టినటువంటి వారు అనేక మంది ఉన్నారు. గెహజీ చూసుకున్నట్లయితే ఎలీషా గారి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి, సేవ చేస్తున్నటువంటి గెహజీ అక్కడ ధనం కోసం పరిగెట్టుకుని వెళ్ళాడు. ఆ యొక్క నయమానికి ఉన్నటువంటి కుష్టుని తన తరతరాలకి పొందుకున్నాడు. ఎక్కడికి పరిగెట్టాడు? దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టేసి డబ్బు వెనకాల పరిగెట్టాడు. సాతానుగాడు ఆ విధంగా చేస్తాడండి. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో దేవుని యందు మనం దగ్గరగా దేవుని యొక్క మాటలు వినాలి, దేవుని గురించి మనం ఆలోచించాలి, దేవునిలో మనం ఎదగాలి అని మనం ఎప్పుడైతే ఒక ఆలోచన కలిగి ఉంటామో సాతానుగాడు వచ్చేస్తాడు వాడు. కానీ వాడి యొక్క పన్నాగాలకి మనం పడిపోకూడదు, అది జ్ఞాపకం చేసుకోవాలి. ఒక శోధనలో కానీ లేకపోతే ఒక తప్పిదంలో కానీ మనం పడిపోతున్నాం అంటే అయ్యో మనం గ్రహించుకోవాలి, నేను పాపంలో పడిపోతున్నట్టుకున్నాను, ఇది సాతానుగాడిది అని నువ్వు గ్రహించుకుని అందులో పడకుండా నువ్వు నిలబడి ఉండినట్లయితే సాతానుగాడు మనం ఏం చేయలేడు. అపోస్తలుంటి పౌలు గారు చూసుకున్నట్లయితే ఆయన మొట్టమొదటి ప్రయాణంలో చూసుకున్నట్లయితే, పౌలు గారి మొదటి ప్రయాణం చూసుకున్నట్లయితే అంతియోకు నుండి వీరు బర్నబా గారు, పౌలు గారు, ఇంకా సౌలు గారే ఉన్నాడు ఆయన ఇక్కడికి అప్పటికి. వారు అంత్యోకులు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ఆ యొక్క అంత్యోక సంఘంలో ఉన్నటువంటి వారి మీద వచ్చినప్పుడు ఇదిగో పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు వారితో మాట్లాడి, పౌలుని బర్నబాని నేను ఎందుకు పిలుచుకున్నాను, వారిని మీరు ప్రత్యేకపరచండి నా పని నిమిత్తం అన్నప్పుడు వారు ఉపవాసం ఉండి వారి మీద చేతులుంచి ప్రార్థన చేసి వారిని పంపిస్తారో. పౌలు గారి మొట్టమొదటి ప్రయాణం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 4వ వచనం నుంచి చూస్తే, కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే. ఎవరు? అపోస్తలుంటి పౌలు గారు, బర్నబా గారు. వారు పంపబడిన వారై సెలూకయకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి, సెలూకయలో ఏముంది? ఓడ మనం బస్సు ఎక్కాలి, ట్రైన్ ఎక్కాలి. ఎక్కడికి వెళ్తాం? బస్ స్టేషన్కి, రైల్వే స్టేషన్కి, విమానాశ్రయానికి అక్కడికి వెళ్ళి ఎక్కాలి. అలాగే వీరు సెలూకయకు వచ్చారంటే అక్కడ ఓడల రేవు ఉంది కాబట్టి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళారు. ఈ కుప్రా ఎవరిదంటే పౌలు గారితో ఉన్నటువంటి బర్నబా గారు. బర్నబా గారిది కుప్రా. అందుకే అపోస్తుల కార్యంలోనే 4వ అధ్యాయంలో ఈయన గురించి రాయబడి ఉంటుంది. ఈయన పేరు, అసలైన పేరు ఏమిటి? హెచ్చరిక పుత్రుడు అని పెట్టారు ఈయనకి. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 36లో వచ్చి చూస్తే, కుప్రాలో పుట్టిన లేవీడగు యోసేపు అని ఒక మనుషుడు ఉండేడు. యోసేపు అని మనుషుడు అంటే ఎవరు? ఈ బర్నబా గారి పేరు, అసలు పేరు. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండిరి. ఇతడు చాలా ధనవంతుడు.
ఈయనకు కలిగినటువంటి భూములన్నీ కూడా అమ్మేసి అపోస్తుల పాదములు పెట్టాడంటే నిజంగా నిజమైనటువంటి విశ్వాసి, నిజమైనటువంటి సేవకుడు. అపోస్తులుంటి పౌలు గారిని వారికి పరిచయం చేసింది. సేవలోకి వస్తుంటే అమ్మో ఈయన చూసి భయపడిపోయేవారు. ఎందుకు? పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవుని హింసించేవాడు కనుక. అయితే వీరు కుప్రాకి వెళ్ళారు. వారు సలమిలో ఉండగా యూదుల సమాజ మందిరంలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. సలమిలో వారు ఉన్నప్పుడు ఆ దినాల్లో యూదులు సమాజ మందిరంలో కూడుకుని వారు దేవుని ఆరాధించేవారు. ఎప్పుడైతే సమాజ మందిరంలో కూడుకున్నారో పౌలు గారు, బర్నబా గారు వీరు కూడా వెళ్ళారు. యోహాను వారికి ఉపచారం చేయువాడునై ఉండెను. యోహాను గారు అంటే ఎవరో? మార్కు అని మారు పేరు గల యోహాను. మార్కు సువార్త రాసినటువంటి యోహాను. యోహాను గారు అంటే బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు అని ఆయన కాదు. లేకపోతే యోహాను సువార్త పత్రికలు రాసినటువంటి ఆయన కాదు. మార్కు సువార్త రాసినటువంటి మార్కు అని మారు పేరు గల యోహాను గారు పౌలు గారికి, బర్నబా గారికి పరిచర్య చేసినటువంటి వ్యక్తి. ఈయన గురించే రెండో ప్రయాణంలో పౌలు గారికి, బర్నబా గారికి విభేదం వస్తుంది. ఈయన మళ్ళీ ఎందుకంటే ఈ యొక్క మార్కు అని మారు పేరు గల యోహాను గారు మధ్యలోంచి వెళ్ళిపోతాడో యెరూషలేంకి. అందువల్ల తర్వాత తీసుకెళ్దామంటే పౌలు గారు ఒప్పుకోరు. అందువలన పౌలు గారు, బర్నబా గారు వేరైపోయి పరిచర్య చేస్తారు. అయితే ఇక్కడ మనం ఈ దినాన్న వాక్యము ఎప్పుడైతే మనం వాక్యాన్ని వినాలనుకుంటామో, దేవునికి దగ్గరగా మనం జీవించాలనుకుంటామో, దేవుని యందు భయభక్తులు కలిగి అమ్మో నేను ఎంతవరకు పాపంలో జీవించాను, నేను అలా జీవించకూడదు, దేవుని యొక్క తిన్నని మార్గంలో నేను నడాలి అని అనుకుంటామో, సాతానుగాడు వాడు ఎంటర్ అయిపోతాడండి. వాడు ఎంటర్ అయిపోయినా సరే వాడి కుయుక్తులకు కానీ, వాడి పన్నాగాలకు కానీ, వాడి ఆలోచనలకు కానీ, వాడి ప్రేరణలకు కానీ మనం పడిపోకూడదు. అప్పుడు మనం నిజమైనటువంటి దేవుని యొక్క బిడ్డలుగా, క్రీస్తు సైనికులుగా మనం ఉంటాము. పౌలు గారు, బర్నబా గారు సలోమికి వచ్చి అక్కడ ఇది చేస్తుంటే వారు ఆ ద్వీపమంతటా సంచరించి పాపు అని ఊరికి వచ్చినప్పుడు, ఆ ద్వీపమంతా సంచరించినప్పుడు ఆ ద్వీపంలోనే పాపు అని ఊరికి వచ్చారు. ఆ ఊరికి వస్తే గారడీవాడును అబద్ధ ప్రవక్త అయిన బర్యేసు అని ఒక యూదుని చూచిరి. ఆ పాపు అని ఊరిలో ఎవరున్నారు? గారడీవాడు అబద్ధ ప్రవక్త బర్యేసు అను ఒక యూదుని చూచిరి. ఈడు కూడా యూదుడే, కానీ గారడీలు చేసేవాడు. మన గారడీవాడు అనగానే మనకి ఇమీడియట్గా మనకు తెలిసేది గారడీ సీమోను ఉన్నాడు. డబ్బులు ఇచ్చి పరిశుద్ధాత్మని కొనుక్కోవాలని చూస్తాడు. ఇతడు గారడీవాడు, యూదుడు, అబద్ధ ప్రవక్త బర్యేసు అని ఒక యూదుడు మాట. ఇతడు వివేకము గలవాడైన సెర్గి పౌలను అధిపతి యొద్ద నుండెను. ఎవరి దగ్గర ఉన్నాడు? పాపు అని ఊరిలో ఒక అతను వివేకము కలిగినటువంటి గలవాడిని సెర్గి పౌలు అని అధిపతి యొద్ద ఉన్నాడు. అతడు బర్నబాను సౌలును పిలిపించి, సౌలు గారు అంటే పౌలు గారిని పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. ఈ యొక్క సెర్గి పౌలను అధిపతి ఎప్పుడైతే పౌలు గారు, బర్నబా గారు ఈ పాపను ఊరికొచ్చారో వారి ద్వారా వాక్యం వినాలని ఎవరో సెర్గి పౌలు అనే అధిపతి పిలిచినప్పుడు ఈ సెర్గి పౌలు అధిపతి దగ్గర ఎవడుంటున్నాడు? ఈ బర్యేసు, ఈ గారడీవాడు ఉంటున్నాడు, ఈ అబద్ధ ప్రవక్త ఉంటున్నాడు. ఈ పిలిపించుకున్నప్పుడు వాక్యం వినగోరెను. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవలనని. ఎలుమ అంటే ఎవడో? ఈడే గారడీవాడు ఎలుమ. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవాలని యత్నము చేసి వారిని ఎదిరించాను. ఈ సెర్గి పౌలు వాక్యాన్ని వినాలని పౌలు గారిని, బర్నబా గారిని పిలిపించుకొని
వాక్యం చెప్పించుకుంటుంటే ఈ దినాల్లో కూడా చూడండి, వాక్యం చెప్పేటప్పుడే సంఘంలో కావచ్చు, ఏదైనా ఏదో ఒక పని చెప్తూ ఉంటారు. విన్నవరు అక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇది తీసుకురావాలి, అది తీసుకురావాలి. లేకపోతే సాతానుగాడే ఎవడొక రూపంలో వచ్చేసి విన్నవకుండా చేస్తూ ఉంటాడు. మీటింగ్స్ పెట్టినా, ఈ గృహంలో అయినా, సంఘంలో అయినా, ఎక్కడైనా సరే వాడు ఎంటర్ అయిపోతాడు. దేవుని పని జరగకుండా చూడటం వాడి పని. కానీ ఎన్ని సమస్యలు వచ్చినా మనం దేవుని యొక్క పని జరిగించాలి. ఈ యొక్క ఎలుమ అనే వ్యక్తి కూడా ఆ సెర్గి పౌలు వాక్యాన్ని వింటుంటే అతని యొక్క విశ్వాసం నుండి తొలగించాలి, వాక్యం వినకూడదని ఆటంకం కలిగిస్తున్నాడండి. ఎలుమ అని పేరునకు గారడీవాడని అర్థము. గారడీవాడు, వీడు మ్యాజిక్లు చేసేవాడు. వీడు ఎలుమ అనగా గారడీవాడని అర్థం. అందుకు పౌలు అనబడిన సౌలు, అంటే పౌలు గారు ఇంకా సౌలుగానే ఉన్నాడు. అందుకే పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడే అతన్ని తేరి చూచి, ఎప్పుడైతే పౌలు గారు వాక్యం చెప్తుంటే అతన్ని డిస్టర్బ్ చేస్తున్నాడో, పౌలు గారు అతన్ని తేరి చూసి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది అంటే సాతాను కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టుట మానవా. వీడేంటంటే దేవుని యొక్క మార్గము తిన్నగా ఉంటుంది, సరైనటువంటి మార్గం, వెలుగైనటువంటి మార్గము, జీవ మార్గము. ఆ మార్గంలో వెళ్ళాలి అని ఆశ కలిగినటువంటి వారిని వీడు ఎలాగా చెడగొట్టాలి, తప్పించాలని చూస్తాడు. అందుకే సమస్త కపటములకు, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది సాతాను కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టడం మానవా. నువ్వు మానవ, ఇంకా అబద్ధాలు చెప్పటం, అబద్ధాలకి జనకుడు వీడు. అవ్వమ్మకు కూడా అబద్ధం చెప్పే పండు తినిపించేశాడు. ఇది తింటే మీరు చనిపోతారా, మీరు దేవుని కంటే గొప్పవారైపోతారు అని అబద్ధం చెప్పాడు, మోసగించాడు. చివరికి ఏమైపోయారు అవ్వాదములు. ఇక్కడ కూడా వాక్యం బోధిస్తున్నప్పుడు వినకుండా చేస్తుంటే పౌలు గారు ఈ విధంగా మాట్లాడి, మానవ, ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలము గుడ్డివాడువై సూర్యుని చూడకుందువని చెప్పాను. సాతానుగాడు ఈ లోకంలో ఎలాగైనా సరే యేసుక్రీస్తు పుట్టకూడదనుకున్నాడు. జన్మించాడు. జన్మించిన తర్వాత కూడా హేరోదు రాజు చేత మరి అక్కడ అసలు 2 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లల్ని ఎవ్వరు కూడా బ్రతకూడదు, 2 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వారు ఎవరు బ్రతకూడదు, ఇంకా చంపించేశాడు మగపిల్లల్ని. యేసుక్రీస్తు వారికి ఏమైనా అయిందా? అలాగా చివరికి సిలువ కూడా ఎక్కకూడదని ప్రయత్నం చేశాడు. ఇదిగో నేను తొందరగా సిలువ మరణం పొందబోతున్నాను, మరలా నేను తిరిగి లేస్తాను, నేను పునరుద్ధానుడు అవుతానని మాట్లాడుతుంటే, ఇది నీకు జరగదు గాక అని అంటున్నాడు. ఎవరిలో దూరిపోయి? ఆ పేతురు గారిలో దూరిపోయి సాతానుగాడు ఇది జరగదు గాక అని అంటుంటే ప్రభువారు అన్నారు, అపవాది సాతాను నువ్వు వెనక్కి పో అన్నాడు. అంతే. పేతురు వెనక్కి పో అనలేదు, సాతాను నువ్వు వెనక్కి పో అన్నాడు. అంతే. సాతాను గద్దించాడు దేవుడు. అంటే సాతాను యొక్క పని ఏంటంటే దేవుని యొక్క కార్యము జరగకూడదు, దేవుని యొక్క కార్యం జరగకూడదు, వాడి యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ కూడా వాక్యాన్ని బోధిస్తుంటే వాక్యాన్ని వినకుండా ఆయన అంటున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 31వ వచనంలో, అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమే అభ్యంతరపడుదురు, ఏలైనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవునని రాయబడి ఉన్నది కదా. గొర్రెల కాపరిని కొడతారు, గొర్రెలు చెదిరిపోతాయని రాయబడి ఉంది కదా. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలకు వెళుదునని అనెను. అందుకు పేతురు, నీ విషయమై అందుకు అభ్యంతరపడినను
నేను ఎప్పుడునూ అభ్యంతరపడని ఆయనతో చెప్పగా, యేసు అతన్ని చూచి దయచేసి క్షమించండి, ఇది కాదు, ఇక్కడ కాదు అంటే పేతురు గారు ఆ విషయంలో నేను నిన్ను మర్చిపోను అని అంటున్నాడు, ఇది కాదు దయచేసి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ చూస్తే, అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావో. మత్తయి సువార్త 16:22 నుంచి చూస్తే, అంటే ఆయన అంటున్నాడు, ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినము లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయి మొదలుపెట్టగా, పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా, అది నీకు దూరమగునుగాక. దూరమగునుగాక అంటే పేతురు గారి వైపు చూసి, సాతానా, వెనుకకు పొమ్ము అన్నాడు దేవుడు. అదండి సాతాను గారి పని ఏంటంటే, దేవుని పని చేయకూడదు, దేవుని యొక్క పని జరగకూడదు వాడి కాదు. చివరికి సిలువ ఎక్కినప్పుడు కూడా జరగకూడదు. చివరికి సిలువ ద్వారా దేవుడు సాతాను గారిని ఆయన పాదముల కింద తొక్కేశాడు. వాడి యొక్క కుయుక్తులు పన్నాగాలు ఇంకా పనలేదు. అందువల్లనే పాపానికి అయిపోయినటువంటి బానిసలమైనటువంటి మనల్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన యొక్క మరణము ద్వారా, ఆయన యొక్క రక్తము ద్వారా మనకు విడుదల కలిగించాడు. అందుకే ఆయన మనల్ని తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. లేకపోతే సాతాను గాడు మనల్ని ఏ విధంగా ఆడుకుందినండి వాడు. ఈ దినాల్లో ఇంకా కూడా అనేక మంది, ఎందుకంటే వాడు దూతలు ఉన్నారు. వీడు కూడా ఈ సెర్గి పౌలు గారు వాక్యాన్ని వింటుంటే పౌలు గారు బర్నబా గారు పిలిపించుకొని, ఈ ఎలూమ అంటే ఈ అబద్ధ ప్రవక్త, ఈ యూదుడు బర్యేసు గారిడి, ఇతడు వాక్యాన్ని వినకుండా చేస్తుంటే, ఇదిగో కపటం ఏమన్నాడు ఈయన, సమస్త కపటముతోను సమస్త దుర్మార్గంతోనూ నిండినవాడ. ఈ దినాల్లో అనేక మంది సమస్తమైన కపటముతోనూ దుర్మార్గంతో నిండిపోయి ఉన్నారు. మనం ఆ విధంగా ఉండకూడదు. దేవుని యొక్క వాక్యం చేస్తుంది, ఇదిగో నీవు కొంతకాలము గుడ్డివాడువై సూర్యుని చూడకుందామని చెప్పాను. వెంటనే మబ్బును చీకటి అతని కమ్మిన గనుక అతడు తిరుగుచూ ఎవరైనా చేయి పట్టుకుని నడిపించురని వెతుకుచుండెను. అంతటా ఆ అధిపతి జరిగిన దానిని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించాను. అదండి దేవుని యొక్క పనిని మనం ఎప్పుడు ఆఫ్ చేయకూడదు. వాక్యం చెప్తున్నారా, చెప్పనివ్వాలి. మనం అందులో సత్యాలు మనం తెలుసుకోవాలి, అందులో మన జీవితాలకు ఉపయోగపడేటువంటిది మనం గ్రహించుకోవాలి. కానీ వాక్యం చెప్తే ఆఫ్ చేయించేస్తారు. సమయం అయిపోయింది వాక్యానికి ఉండదు. వీడు కూడా అక్కడ పని జరగకూడదు అని ఆపేస్తున్నాడు. చివరికి గుడ్డివాడైపోయాడు. ఈ దినాల్లో ఒకవేళ నీవు ఆ విధంగా ఉన్నవేమో, దేవుని యొక్క పనిని జరిగించాలి, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటింప చేయాలి సంపూర్ణంగానే. వాక్యానికి అడ్డు రాకూడదు, పరిచర్యకి అడ్డు రాకూడదు, దేవునికి అసలు అడ్డు రాకూడదు మనం. కనుక ఈ దినాన ఇదిగో ఈ ఎలుమనే వ్యక్తి గుడ్డివాడైపోయాడు. ప్రియ సోదరి సోదరులారా, ఈ దినాల్లో అనేక మంది వారు మనోనేత్రాలు తెరవబడకుండా వారు నిజంగా గుడ్డితనంగానే జీవిస్తున్నారు. ఆ దినాల్లో కూడా మేము దేవుణ్ణే ఆరాధిస్తున్నామని దూడలను పూజించారు ఇశ్రాయేలు ప్రజలు, యెహోవానే పూజిస్తున్నాం అనుకున్నారు. ఈ దినాల్లో కూడా అనేక మంది గుడ్డితనం కలిగి నిజంగా దేవుని ఆరాధిస్తున్నారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారా, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నారా, లేకపోతే తీయటి మాటలు చెప్పుకొని కాలం గడిపేస్తున్నారా? ఒకసారి మనలో మనం పరీక్షించుకొని. ఏలోమకి గుడ్డితనం వచ్చేసింది. ఈ దినాల్లో కూడా ఇదిగో సాతానుగాడు అనేక మందికి గుడ్డితనం కలిగించేసి మనోనేత్రాలు ఇంకా తెరవబట్టలేదు. మన మనోనేత్రాలు తెరవబడినట్లయితే దేవుని యొక్క ఉన్నతమైన నామాన్ని మనం ప్రకటించే వారికి ఉంటాం. ఏ ఆటంకం వచ్చినా సరే మనం ముందుకే వెళ్తాం, కానీ వెనకడుగు వెయ్యము. కనుక అటువంటి కృప దేవుడు మనకి, మన జీవితాల్లోనూ మన కుటుంబాలకి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు దేవా. ఇదిగో తండ్రి, మేమందరము కూడా
నీ యందు భయభక్తులు కలిగి నీ పరిచర్లోను నీ సేవలోను ప్రభావ మేము ముందుకు కొనసాగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. అనారోగ్య బిడ్డలకు ఆరోగ్యాలు దయచేయండి. నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.